ఓరి పోరా నా గొలుసు జాయిన్ ఎత్తుకుపోయినావు కదరా. నువ్వు దొరకని నీ ఊర్లో నీ పని చెప్తా. అబ్బా యాట్కైతే బంగారం దొరికింది, వెండి చైన్ దొరికింది. ఇక నా జీవితం సుఖపడినట్టు. ఇక యాట్కైతే దొరికింది. ఇక ఈ చైన్ దొరికింది. ఈ చైన్ అమ్ముకొని నా జీవితం మొత్తం సుఖమైపోయింది. ఇల్లంతా కడతానా వాడు పూర నా బంగారు గొలుసు ఎత్తుకుపోయిండు. బయట బలపచ్చిపోయినావా? అటు ఎందుకు పోయినావు? వాడి మీద పోలీస్ కేసు పెడతా, వాడిని దొరకని వాడి సంగతి చెప్తా. ఎమ్మరా బంగారం చైన్ అట పోయిందట. వాడిని ఒకసారి అడిగి ఆ దొంగ కోసం వాడు పోలీస్ స్టేషన్ పోయినాడ. వాడిని పంచాయతీ పిలిపించి పెద్ద మనుషులతో అడిగి కొట్టుకుంటాడు. రే రామ్దేగాడు వచ్చిండ్రా. ఏమైందిరా? చైన్ పోయిందట కదా. చైన్ ఉడగొట్టుకున్నావాడ కదా, ఇంట్లో పొట్టు రాస్తాడు కదా. అయిదా భరతనాట్యం నీకు? అయిదారా ఎంజాయ్ మంచి ఎంజాయ్ చేసుకో. ఎందుకు ఉడగొట్టుకున్నావు? వాడు ఏం అడుగుకోవాలా మరి నువ్వు? వాడు ఒక దొంగ ఆడరా. వాడు పెద్ద గట్టిసి పెడతావా రా చైన్ని? ఏందిరా నువ్వు? మరి బండి నచ్చినా నడుచుకుంటూ ఉరికిందా వాడు? నడుచుకుంటూనే ఉరికిండు వాడు. నువ్వు బండి ఉరికపోయినవరా మరి వాడు? వాడు మరి పోలీసులు కంప్లైంట్ కదా. ఇవాళ పంచాయతీ ఎప్పుడే ఉంది తెలుసా? ఎప్పుడు దొరికింది మరి? వాడు చీకట్లు అవ్వలేదు కానీ వాడిని చూస్తే తెలుస్తుంది. వాడిని చూస్తే చూద్దాం దిగా. ఇలా మనిషికో దిక్కు పోయి మనం దొరకబట్టాలరా. గంతే కొడదాం బాబాని. వాడు దొరుకుతాడు అయితే గంతే పార్రా. ముగ్గురం 3 దిక్కులు పోయి ఎత్తుకుదాం పారి. అరే అందరం కలిసి మనిషికి ఒక్క దిక్కు పోదాం. ఒక్కొక్క దిక్కు ఎత్తుకుతే వాడు ఉట్టిగా దొరుకుతాడు. అందరం ఒక్క దిక్కు పోతే కుడుతుంది. పారిపోదాం. నీటి పోతాను వాడు నేను ఇటు పోవాలి. మన అన్నలేడా అది బంగారు చైన్ ఎత్తుకుని వచ్చిందట. 5 తులాలు ఉంటుందట. అది మనకి పార్టీ వేయాలి. అమ్మాయి ఆవిడే లేదు. మరి చెప్పలేదురా? నాకు నిన్న తెలిసిందిరా. పెద్ద చైన్ అట. అంత పెద్ద చైన్ ఎట్లా దొంగతనం చేసిందట? 5 తులాలట. పార్టీ వేయాలా? పార్టీ అయిపోతే ఊకమయ్య. అదే ఇప్పుడు అత్తందా. అరే మామూలు బంగారు చైన్ మీద తీసుకురా. నీ అందెక్కర్రా? నాకు తెలియదన్నా. చెప్పు.